రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. మా ఊరి కోసం ఇదివరకు పైప్ లైన్ ఒకటి వచ్చింది. అన్నగారే మనకు సాయం చేసారు. ఇప్పుడు కొంచెం ఆ పైప్ లైన్ మరొకసారి అన్న దృష్టికి తీసుకొస్తున్నా. పైప్ లైన్ వల్ల మాకున్న పైప్ లైన్ బాగా పాతదైపోయి బాగా లీకేజ్ అవుతుంది. అన్నగారు జర దయతలిచి మరొకసారి ఆ పైప్ లైన్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే కొన్ని సీసీ రోడ్లు కూడా ఉన్నాయన్న, కొన్ని రిజెక్ట్ అయిపోయినాయి కొన్ని అనివార్య కారణాల వల్ల. వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీది మంచి మనసు వల్ల వాటిని కొంచెం శాంక్షన్ చేయించగలరా కూడా. ముందుగా కొండాపూర్ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొత్త గ్రామ పంచాయతీ సముదాయాన్ని నిర్మించుకొని అందులో ఇవాళ మీ సర్పంచ్ గారు, మీ సెక్రటరీ గారు, ఎందుకంటే గ్రామ పరిపాలనకు గ్రామ పంచాయతీ అనేది ఎంతైనా అవసరం. ఇవాళ రాష్ట్రానికి సచివాలయం ఎట్లా అవసరమో గ్రామానికి గ్రామ సచివాలయం అదే మాదిరి అవసరం. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనను, ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధికి బాటలు వేసే దిశగా ముందుగా రాష్ట్రానికి అలాగే ఈ గ్రామాలకు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో దాన్ని నిర్మించాలనే తలంపుతోని ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని, అదే మాదిరిగా పేదవాడికి ఎవరికి కూడా చదువులు దూరం కాకూడదని చెప్పి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసే దిశగా ప్రతి ఊళ్ళో కూడా మహిళలందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ